తేవడం కాదు, మీరు విషయం మాకు చెప్పలా. ఇష్యూ కాదండి, పెట్టండి అన్నారు, మీటింగ్ పెట్టాం. 23 చెక్ చేశారు, 28 ఏళ్ళు ఎక్స్ట్రా కట్టించారు అన్నారు. 28 ఏళ్ళు నేను చెక్ చేశాను కాబట్టి మీరు 3 నెలలకు ఇచ్చినా మాకు ఇష్టమే. మీరు దాన్ని ఇచ్చేది అనేది అక్కడ లేదండి. ఇప్పుడు వరకు కాదండి, ఎవరు డబ్బులు అదనంగా తీసుకుంటారు? ఇప్పుడు వరకు ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైనా తీసుకో, మొన్న మీ కళ్ళ ముందు 55 లక్షలు తిరిగి కట్టించారు అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, మీ కళ్ళ ముందు 55 లక్షలు కట్టించారు, పక్కన పేపర్లో వచ్చి స్టేట్మెంట్ చేశారు. ఎట్లా అవుతాయి? ఊరిని వస్తున్నాయి డబ్బులు, అయ్యి ఊరిని వస్తున్నాయండి. గతంలో 20 మండలం మీరు కాదండి, మీరు మెలికి పెట్టి మాట్లాడొద్దు. దీంట్లో 2 మెలికలు పెట్టి మాట్లాడుతుంది. ఇంత నుంచి ఒక నిమిషం అండి. వివో అకౌంట్ లో డబ్బులు చూపెడుతున్నారు, మీ అకౌంట్ లో డబ్బులు పడలేదు. వడ్డీ ఎవరు పడింది? వీళ్ళకి పడింది. అదనంగా కట్టించే డబ్బులు ఎవరికి ఎక్కడికి వెళ్ళినాయి? వివో అకౌంట్కి వెళ్ళినాయి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? వడ్డీ వీళ్ళకి పడిందా? అలాంటి వచ్చి అది కాదండి, అటు చేయకూడదండి, ఇటు చేయకూడదండి, అడుగుతుంది. ఒక ఎవరికి వచ్చినప్పుడు ముందైతే ప్రిపేర్ అవుతారండి. తల్లి బాగా చెప్పారా? కాగితాలు ఇచ్చేసి నెల అవుతుంది, తగ్గించుకుని ఎలా రాసుకొస్తారు? డబ్బులు వెనకేవాలంటే మరి కట్టిన డబ్బులు ఏం చేస్తారండి? వీళ్ళు హైదరాబాద్ మొక్కల కింద పెట్టి వచ్చిన డబ్బులు ఏం చేస్తారండి? సరే వెనక్కి కొని ఏం చేస్తారయ్యి? వెనక్కి ఇవ్వాలంట, వెనక్కి ఇవ్వకుండా ఏం చేయకుండా చేస్తారంట. ఏం చేస్తారు? 4 నెలలు కట్టండి. మీరెందుకు బుధాన్ని వేసుకోవటం? ఏం బుధాన్ని వేసుకోవడం ఏంటండి? ఇది కాదు, డబ్బులు ఎక్కువైంది, కడతారో లేదో, ఎక్కడ కట్టిలేదు, అవన్నీ మీరు అనవసరం కదా. మీరు చెప్పు, ఇప్పుడు అమ్మ ఫ్రాడ్ ఎంత జరిగింది, ఎంత ఉందని చూపించామని చెప్పాలి. అంతేగాని ఇది కట్టడం ఎక్కడ ఉండదు. ఇందులో శ్రీనిధికి సంబంధించి 2 లక్షలు వచ్చినట్టు రాశారు. ఏది అకౌంట్కి సంబంధించి. తర్వాత అదనంగా కట్టించిన డబ్బులు కూడా ఇందులో రాశారు, 1,51,505. ఇందులో 3,00,000 రూపాయలు కనిపిస్తుంది. మీరు రాసింది అడుగుతుందండి, అక్కడ మీరు రాసింది కుదరదు. అక్కడ 3.5 జనాల దగ్గర నుంచి సాధారణ వస్తువులైనా గొడవ ఎందుకు? వాళ్ళు ఒక గ్రూప్ చెక్ చేస్తే 27,000 2,000 వచ్చినాయి కదా. అలా ఏ గ్రూప్ ఆవిడతో లెక్కలు చూసి ఎవరు కట్టాలంటే కట్టే మనం ఇబ్బంది. నేను ఎప్పుడు నుంచో చెప్తున్నానండి, పర్సనల్ గా మాట్లాడదామని అన్నా. నేను ఆ అమ్మాయికి మా ఊరు, ఏడు మా ఊరు, ఎవరు సెటిల్ చేసుకున్నారు, గొడవలేదుగా. మీకు చెప్పానా లేదా? గ్రూప్ పిలుద్దామంటే గ్రూప్ వాళ్ళు ముందేద్దామంటే ఏమన్నారు మీరు? ముందు లెక్కలు రాసి లెక్కలు రాసి ఇచ్చిన తర్వాతే కదండి ఇప్పుడు వచ్చింది. లెక్కలు రాసి చిన్ని గారు అనేది అదే, చిన్ని గారు అనేది అదే. ఒక్కొక్క గ్రూప్ పిలవండి, ఎవరికి ఎంత ఉందో ఇప్పుడు జరిగేది కూడా అదే. చిన్ని చేసుకోమనండి. ఒక నెల 20 గ్రూపులు ఒకసారి చూడలేదండి. 4 గ్రూపులు 5 గ్రూపులు పిలుస్తామండి అని అన్నారు. ఇప్పుడు 4 గ్రూపులే చూడండి, 4 గ్రూపులు 5 గ్రూపులు అలా పిలుస్తామండి అని చెప్పి. ఇప్పుడైనా ఎంతమంది వచ్చారండి? రాంబాబు గారు కానీ రోజు 4 గ్రూపులు చేసి ఏ గ్రూప్ ఎంత ఉందో లెక్క మాకు ఇస్తే లెక్క చూసి చెప్తారు కదా. ఆ ప్రకారం 1 నెల 2 నెలలకు సెటిల్ చేసుకుంటారు. దీన్ని అన్ని ఓడకు మళ్ళీ 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పుకుంటారో లేదు. ఏమో ఇందులో డబ్బులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు ఏంటి వాళ్ళు ఒప్పుకోవడానికి? దీంట్లో ఉన్నాయి అంటున్నారు కదా డబ్బులు, ఎట్లా కడతారు చూద్దాం. పై ఆఫీసర్ ఉన్నాడు, ఈయన కాబట్టి ఇంకో ఆఫీసర్ దగ్గర పైకి వెళ్ళేది. సంతకం పెట్టి ఇవ్వండి అన్నారు. సంతకం పెట్టాలని పైన కూడా మాట్లాడాలిగా. ఎందుకంటే మీరు కట్టినా కట్టపోయినా 3 నెలలకే ఉండే. ఇప్పుడు వీళ్ళందరూ చిన్ని లెక్కలు చూడండి. ఇప్పుడు డబ్బులు ఏమంటలా, 3 నెలలకైనా మాకు ఇష్టమే, సంతకం పెట్టేవ్వండి. తేడా జరిగింది. ఆ అమౌంట్ చేసి సంతకం పెట్టి ఇచ్చేయండి. 3 నెలలకే 4 నెలలకే ఉన్నాయి. మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రతి గ్రూపులు రోజుకు 4 గ్రూపులు 3 గ్రూపులు ఇక్కడే పంచాయతీ ఆఫీస్ దగ్గర పిలిపిద్దాం. మళ్ళీ రాసిని కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేపిద్దాం. రారండి అలాగా. సార్ మీరే చెప్పండి, మరి మీ కూర్చొని చేయండి. అయితే మరి మేమేం చేస్తాము? రోజు 4 గ్రూపులు 5 గ్రూపులు పిలిపిద్దాం. ఇందులో శ్రీనిధి లోన్లు తీసుకున్న వాళ్ళని, వాళ్ళు అదనంగా ఎంత కట్టారు వాళ్ళు చెప్పింది మేము రాసాం. ఇందులో మేము గ్రూపులు ముందే ఇలా ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాలి. మళ్ళీ ఇందులో 22 వాయిదాలు రాశారు ఒక గ్రూప్కి.
కానీ 23 వాయిదాలు కట్టారన్నారు. మొన్న మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసిన ప్రతి గ్రూప్ 24 నెలలు కట్టారు. కట్టలు 22 కట్టిన వాళ్ళు లేరు. సరే అండి, 24 అందరూ కట్టారు. 23 ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏం లేదండి. 22 కట్టాలి, 22 కట్టాలి, 22 కట్టారు, 23 కట్టాలి. 22 కట్టాక 23వ వాయిదాలు కూడా కట్టాల్సి వస్తుంది. 23 కట్టాలి, 24 కట్టారు కదా. ఆ కట్టిన డబ్బులు ఎక్సెస్ ఎక్స్ట్రా పడిన డబ్బులు కట్టామన్నారు. మీరు చెప్పినట్టు ఇందులో మేము మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా, గ్రూప్ వాళ్ళు ముందేద్దామండి, కట్టించుకున్నా ఉంది, కట్టిన వాళ్ళు మీరున్నారు. కానీ మొత్తం జనాలు వచ్చి ఎట్లా అండి? వాళ్ళ గ్రూప్ తీర్మానంలో మీరు ఎవరన్నా ఏదన్నా మాట్లాడారు అసలు? నేను చేయలేము. మీరు ఎవరన్నా తప్పుగా మాట్లాడారా? పైన మీరు 4 గ్రూపులు 5 ఈ సమస్య ఊళ్ళోది రాంబాబు గారు లేకుండా మీరు మాట్లాడుకుని కూర్చొని సరి చేసి తేడాలు పాడాలని సరి చేసుకుంటానంటే సరి చేసుకోండి. ఓ మనిషి నుంచి సరి చేద్దాం. లేదు రాంబాబు గారి సమక్షంలో సరి చేద్దామంటే అది అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఇష్యూ బయటకు వెళ్ళదు. వెళ్ళకుండా సరి చేసుకుంటానంటే ఇక్కడ సరి చేసేసుకోండి. కట్టాల్సినవి ఉన్నాయి. 1 నెల కాదు, 2 నెలలు, 3 నెలలు, 10 టైం తీసి కట్టేసేయండి, క్లోజ్ చేసుకోండి. ఓ పని చేయమ్మా, ఇప్పుడు మనకి ఇచ్చిన డబ్బులని వెనక కట్టే మనం అప్పులు, అంతర్గత అప్పులు అకౌంట్లో ఉంటాయి. మళ్ళీ నువ్వు ఈ మిస్టేక్ కాదు, వాళ్ళ దగ్గర కొంత వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం ఉన్నాయి. అవి కూడా 2-3 నెలలు, ఈ నెలలో 2 నెలల్లోనూ ముందు చెబుతా, లేకపోతే పొద్దులో డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, లేకపోతే ఏరే లోన్ ఇచ్చే ఏర్పాటన్నా చేద్దాం. వాళ్ళ స్త్రీని మళ్ళీ ఇప్పుడు మీకు లోన్ ఇచ్చానండి అంతర్గత గ్రామ సంఘం 10 రూపాయలు తేడా ఉంది, సరి చేసుకోవాలి. సుజాత గ్రూప్ని కూర్చోబెట్టి సరి చేసుకుంటుంది. సరి చేసుకోవాలంటే మీతో పని. అలా కాదు, అసలు వాళ్ళకి ఈయనతో కూడా పని కాదు. మనం సుజాత ఆ గ్రూప్లో ఏదైనా తేడా ఉందనుకో, 10 ఇప్పుడు ఏదో గ్రూప్లో 28,000 ఉంది, సుజాత ఆ 28,000 సరి చేసుకుంటారంటే గొడవ లేదు, సరి చేసుకుంటే అయిపోద్ది. వీళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళకి కావాలి, అంతవరకే కదా. వివోలోనే ఉంటాయా లేకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 22 నెలలు కట్టాలి, 23 నెలలు కట్టాలి, 24 నెలలు కట్టాలి, 1 నెల కష్టాలు కదా అంటే ఒక 7,500. ఆ 7,500 ఎక్కడికి వెళ్ళి డబ్బులు? ఆ వివోలో డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేది. ఆ వివోలో ఉన్న డబ్బులు కూడా మళ్ళీ సంఘాలకు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తీసుకెళ్ళి సంఘాలకు అప్పు ఉంచుకోపోతే వీళ్ళకి పంచేయమ్మా. ఏ డబ్బులు వీళ్ళకి నీకెందుకు? అసలు ఈ గోళ ఉండదు అప్పుడు. అట్లాగా సుజాత కాదండి, నెలకి 7,500 కడతారు కదా అందరూ. కానీ మీరు అందబడుతున్నారు, వాళ్ళు 3,000, వాళ్ళు 2,000, 1 నెల 5,000, మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ 10,000 జమాయింట్ అలా చేసుకుంటూ వస్తుంటే ఇంట్రెస్ట్ ఎవరికి పడుతుంది? చూసాను, అది మైనర్ ప్రాబ్లం. మైనరేనండి. దాంట్లో ఒక గ్రూప్లో 30,000, 40,000 కూడా ఉన్నాయి. ఒక గ్రూప్లో 30,000, 40,000 కూడా ఉన్నాయి. ఎక్సెస్ ఇప్పుడు దీంట్లో రాసాము, రిపోర్ట్ రాసాము. ఇప్పుడు ఈ రిపోర్ట్ వరకు ఓకే. ఇంకా నేనేమన్నానంటే ఇప్పుడు మేము ఆఫీస్లో తయారు చేస్తాం ఈ రిపోర్ట్. ఆఫీస్లో కాదు, గ్రూప్లో 4 గ్రూపులు 5 గ్రూప్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ చేసాం అనుకోండి, మనం తొందరగా అయిపోతే కరెక్ట్గా వచ్చింది. కానీ అన్న అట్లా ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ చేయాల్సింది. వేపిద్దాం. ఇప్పుడు ఇందాక ఈ శ్రీవాణి గ్రూప్ వచ్చారు కాదు, 4 గ్రూపులు వచ్చినాయి కదా, 4 గ్రూపులు 5 గ్రూపులు కూర్చోబెట్టి వాళ్ళు కట్టిన డబ్బులు దీంట్లో రిపోర్ట్ రాసాం కదా, ఈ రిపోర్ట్ దాని టాలీ అవుతుంది చూడాలి. కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అన్నారా? కాదండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా అన్నారా? 4 గ్రూపులనే చూసి వెళ్ళిపోయారా? ఇంక మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈయన సార్ చూసిన దానికి 28 ఏళ్ళు తెచ్చి కట్టించారన్నారు. అన్నప్పుడు 28 ఏళ్ళు నాకు సంబంధం లేదన్నాడు. ఎవరు కడతారు డబ్బులు? ఏమో సుజాత ఏంటి మరి కట్టించుకున్న వాళ్ళు కడతారు. ఏమో సుజాత ఏంటని ఆవిడని అడగాలి. అదేనా? ఆవిడని అడగల. మా ఇద్దరికి సంబంధం ఏంటని సీసీ గారు అంటుంది, ఏపీ గారు ఏమో నాకు సంబంధం ఏంటని ఈయన అంటున్నాడు. డబ్బులు ఎవరిదే సంబంధం? అప్పుడు 1,00,000 ఉంటే 1,10,000 కట్టించుకోమంటారు. అప్పుడు తెలియదండి వాస్తవానికి. 22, 23 వరకే 24 కట్టించారు సార్. 2015, 16 అన్నది అబద్ధం.
నేనే కట్టే 20 మాకు అసలేదండి కట్టించారు, అందరూ కట్టించారు. 2023 వరకు ఉన్నాయి సుజాత. 23 వరకు ప్రతి వివో కట్టించారు, న్యూస్ పేపర్ కట్టించారు. ఇప్పుడు అవన్నీ ఇందులో ఎంటర్ చేసామండి. 16 వరకు ఏంటంటే ఆ గతంలో వాళ్ళు అట్లా జరిగిపోయినాయి. మనం అవి దానికి ఎవడు సార్ జరిగిపోయింది అంటే నేను తినేసాను అయిపోయిందంటే అయిపోద్ది ఏంటి? ఇప్పుడు అందుకే లెక్క వెనకిద్దాం అంటున్నారుగా. ఒకసారి లెక్క చూస్తాను, లెక్క చూడండి. ఏమనేది అదే లెక్క చూడండి వెనక్కి. మీరు మీటింగ్ అన్నారు ఏమండి, మరి అదనం కట్టినట్టు మేమన్నది ఇప్పుడు ఇమ్మన్లా ఆ అమౌంట్ వేసింది దాని మీద అన్నాం. అది ఏ గ్రూప్ ఎంత అనేది ఆ అమౌంట్ ఏమన్నాం ఏం అంటున్నాడు ఆయన. గ్రూప్ తీర్మానంలో రాపిస్తామండి. రాపించండి. గ్రూప్ గ్రూప్ తీర్మానం రాపించండి. గ్రూప్ తీర్మానంలో పొద్దున ఏ గ్రూప్ మీటింగ్ పెడతారో 4 గ్రూపులు ఉన్నారు, 4 గ్రూపులు. 4 గ్రూపులు చూపించి తీర్మానంలో రాసేయండి. దీనికి రోడ్డు మీద నలుగురు చేసి అల్లరి పడకూడదు, గొడవ పడకూడదు. లోపల కూర్చొని సైలెంట్ గా ఏం తేడా ఉందో సర్వ్ చేసుకోవాలి. కాదండి. ఇప్పుడు జనాల దగ్గర ఉన్నప్పుడు జనాలు ఎందుకు కట్టాలి అంటున్నారు నాని గారు. మరి జనాల దగ్గరే ఉన్నాయి కదా డబ్బులు, అకౌంట్ అదనంగా కట్టించిన డబ్బులు. ముందు లెక్క చూడండి. నువ్వు జనాల దగ్గర ఉన్నాయి డబ్బులు అని అన్నాం, జనాల దగ్గర ఎందుకు ఉంటాయి అంటున్నారు మీరు. డబ్బులు ఇప్పుడు వసూలు చేసి అదనంగా వసూలు చేసిన డబ్బులు వివో అకౌంట్కి వెళ్ళి వివో అకౌంట్ నుంచి కొంతమంది అప్పు ఏమనేది ఏంటంటే అపురూపంగా ఇవ్వకుండా వాళ్ళ ఎక్స్ట్రా కట్టించుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేస్తే పని లేకుండా పోద్దుగా ఈ పేజీలు ఉండవు కదా జనం దగ్గర నుంచి మీరు వసూలు చేద్దాం అంటున్నాం. అని ఒక నిమిషం కాదండి. ముందు లెక్క చూసి ఏ గ్రూప్ ఎంత యాక్సెస్ కట్టుతున్నారు తేల్చండి. డబ్బులు కట్టే సంగతి మాట్లాడదాం. ముందు తేల్చండి. విజయ్ ఎందుకు వచ్చినప్పుడు లోపల 4 గోడల మధ్య చూసుకోవాలి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకుంటారు ఎందుకు?